ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఏ మంత్రం, ఏ వశీకరణం అవసరం లేకుండానే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు. అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీరు పనిచేస్తున్న చోట కానీ, మీకు బంధువుల్లో కానీ ఎవరైనా సరే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు. మీకు అనుకూలంగా ఉంటారు. మీతో చాలా ప్రేమగా ఉంటారు. అంటే ఏ మంత్రం, ఏ వశీకరణం అవసరం లేకుండానే ఇదంతా కూడా జరుగుతుంది. మరి అంత శక్తివంతమైన ఒక మూలికని మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను. మూలిక తంత్రం. దీన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. దీనికి ఎలాంటి శ్రమ ఖర్చు, ఎలాంటి సమయం వృధా లాంటివి ఏం అవసరం లేదు. మీరు నమ్మకంతో చేయండి, నిష్టగా చేయండి. నిష్ట నియమములు నమ్మకంతో చేయండి చాలు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి సమయం వృధా అవ్వకుండా ఎలాంటి మంత్రాలు లేకుండా కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వాస్తవం, యథార్థం. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, ఏంటండి ఇలాంటి తంత్రాలు కూడా ఉన్నాయా అని మీకు ఒక ఆలోచన రావచ్చు. భారతీయ మూలికా తంత్రశాస్త్రం, అలాగే దత్తాత్రేయ మూలికా తంత్రం, ఈ తంత్రాల్లో చాలా చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి. మన జీవితంలో వస్తున్న ప్రతి సమస్యకి, మన జాతకంలో వస్తున్న ప్రతి సమస్యకి, అలాగే అనారోగ్య సమస్యలకు కూడా ఎన్నో రకాల పరిష్కారాలు తంత్రాల రూపంలో ఉన్నాయి. అవి మనం తెలుసుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకున్న సమస్య ఏదైనా సరే, ఎంత జటిలమైన సమస్య అయినా సరే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ చాలామంది ఏంటంటే వీటిని నమ్మరు. ఏంటండి ఇది చేస్తే అంత పెద్ద సమస్య పరిష్కారం అవుతుందా అని ఒక అనుమానంలోనే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కానీ నమ్మకంతో అడుగు వేసి ఒకసారి ప్రయత్నం చేయండి. అందరూ మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు. మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను, దయచేసి మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే, జటిలమైన సమస్య, మొండి సమస్య చాలా కాలంగా మీరు బాధపడుతున్నట్లయితే, మీరు మొహమాటం లేకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. ప్రేమ, పెళ్ళి, జీవితం, జాతకం, అనారోగ్యం, ఆర్థికం ఏదైనా కానివ్వండి. అలాగే మీకున్న మొండి రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా సరే, ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు ఇట్లా ఎవరైనా సరే ఆ సమస్య ఉంటే మీరు రాయండి. నేను మీ సమస్యకి మంచి వీడియో చేస్తాను. ఆ వీడియోని మీరు చక్కగా మీరు చూసుకొని పరిహారం చేసుకోండి. మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. గతంలో చాలామందికి నేను వీడియోలు చేశాను, అందరూ బాగున్నారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఏ శ్రమ ఖర్చు అవసరం లేకుండానే, ఏ మంత్రం, ఏ వశీకరణ అవసరం లేకుండానే సమాజంలో ప్రతి ఒక్కరూ మనకు ఆకర్షణ అవ్వాలి. ఇది ఆకర్షణ తంత్రం అని కూడా చెప్పొచ్చు. అదేంటి ఒకసారి మీకు నేను చూపిస్తాను. దయచేసి చివరి వరకు చూడండి. నేను ఎందుకు బ్రతిమాలుతున్నాను అంటే, చాలామంది కొంత చూసి కొంత చూడరు, ఆసక్తి కోల్పోతూ ఉంటారు. ఆసక్తి కోల్పోయి ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు, ఫలితాలు రావు, తర్వాత బాధపడుతుంటారు, మమ్మల్ని కూడా నిందిస్తూ ఉంటారు. ఇదంతా అబద్ధం అండి, మేము చేసాము రాలేదు. మీరు చూసి ఆసక్తికరంగా చూసి మాత్రమే మీరు చేయండి. చూడండి, ఈ యొక్క ఆకుల్ని ఒకసారి మీరు గమనించండి. ఆకులు, తీగ చూస్తున్నారా? ఈ తీగని మీరు బాగా గమనించండి. ఆ ఆకులు, ఈ ఆకులు అన్నమాట ఇవి. చూసారా ఈ తీగని? ఈ తీగ ఇది మనకి పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ కూడా అది భూమిలో పక్కన ఉంది చూడండి. అది ఆకులు ఆ మాదిరిగా ఉంటాయి. ఇవి ఆకులు. మీరు పోల్చుకోవడం సరిగ్గా ఉండాలి. ఏది పడితే దాన్ని చేయకూడదు. దీన్ని దూసర తీగ అంటారు. దీన్ని గరుడ తీగ అని కూడా అంటారు. దీన్ని సిబ్బి తీగ అని కూడా అంటారు. దీని గురించి గతంలో నేను చాలా వీడియోలు చేశాను. మీకు నేను చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. మరి దీనిని, ఈ దూసర తీగ అనే దాన్ని ఆయుర్వేద పరంగా గాను, అలాగే
తంత్రపరంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మూలికా తంత్రాల్లో కూడా దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఎక్కువగా చెడుని తీసేయటానికి, మంచిని పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అమావాస్య, ఆదివారం రోజుల్లో దీనికి మంచి శక్తి వస్తుంది అని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా శక్తివంతంగా ఉంటుంది అని కూడా మనకి పెద్దలు దీని గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన మాట విని మనకు అనుకూలంగా ఉండాలి అంటే మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఏదైనా సరే అమావాస్య ఆదివారం రోజున, లేదంటే అమావాస్య గురువారం రోజున ఈ చెట్టు వద్దకి నిష్ట నియమములతో, అలాగే అంటే నిష్ట నియమములు అంటే చక్కగా స్నానం చేసి మౌనవ్రతంగా ఉండి, అబద్ధాలు ఆడకుండా, నీచ పదార్థాలు తినకుండా, తాగకుండా ఆ విధంగా రావాలి. ఈ చెట్టు వద్దకి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో కొంచెం పాలు, కొంచెం నీళ్లు, పాలు నీళ్లు ఈ రెండు కలిపి ఈ చెట్టు యొక్క మొదలు భాగం ఎక్కడుందో చూడండి. ఇది వేరు కాబట్టి అంతా పాకి ఉంటుంది, విస్తరించి ఉంటుంది. మొదల భాగం వెతికి మరి ఆ మొదల భాగంలో కొంచెం పాదులా చేసి అక్కడ పాలు నీళ్లు కలిపి పోయండి. తర్వాత దీనికి 9 రకాల గింజలు, 9 రకాల గింజలు ఏదైనా కానీ మనం ఆ 9 రకాల గింజల్ని, వీటిని నవధాన్యాలు అని కూడా అంటారు. నవధాన్యాలు కాకుండా మీకు ఏదైనా 9 రకాల గింజలు ఉన్నా పర్వాలేదు. ఈ 9 రకాల గింజల్ని 9 గుప్పెళ్ళు తీసుకొని మొత్తం కలిపేసి ఈ చెట్టు చుట్టూతా వీటిని నైవేద్యంగా పెట్టండి. నవధాన్యాలని వీటిని నానబెట్టి పెడితే ఇంకా చాలా మంచిది. ఒకరోజంతా నానబెట్టి నానిన తర్వాత ఆ గింజను తీస్తే చాలా మంచిది. ఈ నవధాన్యాలని లేదా 9 రకాల గింజల్ని చెట్టు చుట్టూ మనం నైవేద్యంగా పెట్టేసి ఆ చెట్టు చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం చల్లేసేయండి, పలచగా చల్లేసేయండి. తర్వాత ఈ చెట్టుకి, ఈ తీగజాతి మొక్కకి మీరు నమస్కారం చేసుకొని ఒక 41 ప్రదక్షిణ చేయండి. 41 ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవరైతే మీ మాట వినాలి, మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటారో వారి పేరుని తలుచుకోండి. తర్వాత ఈ చెట్టు నుంచి ఒక తీగని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఆ తీగని నీళ్లు పెట్టి కడిగిన తర్వాత పసుపు, అలాగే గంధం, అలాగే కుంకుమ ఆ తీగకి మొత్తం కూడా రాసేయండి. తర్వాత దాన్ని మీరు ఒక ఉంగరంలాగా, లేదంటే కడియంలాగా, లేదంటే దీన్ని మూడు ముక్కలుగా మడత పెట్టేసి దీనిని మీ ఇంటి గుమ్మానికి కానీ, లేదంటే మీ దగ్గర మీ పర్సనల్గా బ్యాగుల్లో కానీ, హ్యాండ్ బ్యాగుల్లో కానీ ఇలా మీ దగ్గరగా మీరు పెట్టుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, దీన్ని తావీజులు ఉంటాయి, తాయిత్తులు అంటారు. ఆ తాయిత్తుల్లో కూడా పెట్టుకొని దగ్గర పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తూ క్రమం తప్పకుండా 3 పౌర్ణములకి వెండి గిన్నెలో నీళ్లు పోసి మీ యొక్క ఇంటి పైన పౌర్ణమి వెన్నెల్లో మీరు పెట్టి దాని ముందు కూర్చొని ధ్యానం చేయండి. తర్వాత పౌర్ణమి తెల్లారి ఆ నీళ్ళని మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక పచ్చని చెట్టు ఉన్నట్లయితే ఆ పచ్చని చెట్టుకి నైవేద్యం పెట్టి ఆ పచ్చని చెట్టు యొక్క పాదులో ఆ నీళ్ళను పోయండి 3 పౌర్ణములకి. ఇది చేసిన తర్వాత ఈ విధంగా ఎవరైతే చేస్తారో, స్త్రీ పురుషులు ఎవరైనా చేయనివ్వండి, ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ క్షణం నుంచి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరి మాట వింటారు, వీరికి అనుకూలంగా ఉంటారు, వీరితో ప్రేమగా ఉంటారు. అంటే ఎవరైతే పరిహారం చేస్తున్నారో చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇదండి. దూసర తీగని అమావాస్య రోజు తీయటం, దాన్ని మన దగ్గర పెట్టుకోవటం, పౌర్ణమి వెన్నెల్లో నీళ్లు పోయటం, ఆ నీళ్ళని చెట్టు పాదులో పోయటం, అంటే ఒక అమావాస్య, పౌర్ణమి ఈ రెండింటికి మనం పరిహారం చేస్తున్నాం. ఈ రెండింటికి ఎప్పుడైతే మనం పరిహారం చేస్తూ ఉంటాయో చక్కగా ప్రకృతి ఆశీస్సులు మనకుంటాయి. ప్రకృతిలో ఉన్న ఈ శక్తివంతమైన మూలిక మన వద్ద ఉంటుంది. మన వద్ద ఉండి మనం చేసే ప్రతి పనిలో, మనం కోరుకున్న ప్రతి కోరికలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తుంది. మనం సమాజంలో ఎవరైతే కోరుకోవాలి, మన మాట వినాలనుకుంటామో వారు ఖచ్చితంగా మన మాట వింటారు, మనకు అనుకూలంగా ఉంటారు. మీరు దీన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దు. ఇవన్నీ మూలికా తంత్రాల్లో ఈ యొక్క రహస్యాలు చాలా గొప్పగా చెప్పబడి ఉంది. మీరైతే నమ్మకంతో చేయండి, మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే నా యొక్క చిన్న మనవి ఏంటంటే, ఈ పరిహారం మీరు చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు. కొంతమంది తెలియక చెప్తూ ఉంటారు. పరిహారంలో మీలోనే ఉండాలి, రహస్యంగా ఉండాలి.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.